శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం. ఈ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం స్వామి స్వయంభూలింగం ఎక్కడ ఉందంటే అచ్చంపేట మండలం, నాగర్ కర్నూల్, రంగాపూర్ గ్రామం. శ్రీశైలం హైదరాబాద్ మార్గమధ్యంలో నుంచి ఈ క్షేత్రానికి దర్శించుకోవడానికి రహదారి ఉంది. నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో నెలకొని ఉంది ఈ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ఒక రుద్రధార కూడా మనకి కనిపిస్తుంది. ఇవి పంచధారలు కలిగిన తీర్థం. విష్ణుధార, బ్రహ్మధార, రుద్రధార, ఇంద్రధార, దేవధార. వీటిలో స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈ రుద్రధారలో స్నానం చేసి మహేశ్వరుణ్ణి దర్శిస్తే మరి జన్మ ఉండదు. వారికి ముందు 10 తరాల వారు కూడా తరిస్తారు. ఇక్కడ ఒక్క రాత్రి నిద్ర చేసినట్లయితే కాశీ ప్రయాగలలో అనేక సంవత్సరాలు నివసించిన ఫలాన్ని పొందుతాం. పైగా ఈ క్షేత్రములో సాధకులకు సర్వసిద్ధులు లభిస్తాయి. శ్రీశైలాన్ని దర్శించుకోవడానికి 4 ద్వారాలు ముందుగా దర్శించవలసి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఉత్తర ద్వారం ఉమామహేశ్వర స్వామి, దక్షిణం జ్యోతి సిద్ధివటం, తూర్పు ద్వారం త్రిపురాంతకం, పశ్చిమ ద్వారం అలంపూర్ క్షేత్రం. ఈ 4 ద్వారాలు దర్శించిన తర్వాతే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శిస్తే యాత్రాఫలం సంపూర్ణంగా దొరుకుతుంది. ఇకపోతే ఈ క్షేత్రములో తుమ్మెద మామిడి చెట్టు అనేది ఒకటి ఉంది. ఆ మామిడి చెట్టు పండ్లను బ్రద్దలు కొడితే దాని నుండి బతికి ఉన్న తుమ్మెదలు బయటికి వస్తాయట. ఆ పండ్లను పాలతో వండి ఆ పాలు త్రాగాలి. వెంటనే మూర్ఛ వస్తుంది. మెలకువ వచ్చిన తర్వాత ఆ పాలు త్రాగాలి. 21 రోజులు గనక వరుసగా ఆచరిస్తే వజ్రకాయుడు, సకల భాషావేత్త మరియు వాయు గమనము కలవాడుగా అవుతాడని చరిత్ర చెబుతుంది. ఓం నమః శివాయ.